హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మూల్యాంకనం. ఓకే, ఎవాల్యూషన్ అనే టాపిక్ నుండి 30 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాను. సో ఈ 30 బిట్స్లోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో మీరు ఈ మూల్యాంకనం అనే టాపిక్ని ఇదివరకే చదివి ఉంటే మాత్రం చాలా క్లారిటీగా అండర్స్టాండ్ అయిపోతుంది ఈ ఒక్క క్లాస్తో. అండ్ ఎగ్జామ్లో మనకి ఈ టాపిక్ నుంచి బిట్స్ అనేవి ఎందులో కనబడతాయి అంటే ఐదర్ తెలుగు మెథడాలజీ ఆర్ మ్యాథ్స్ మెథడాలజీ ఆర్ ఈవీఎస్ మెథడాలజీ. ఓకే, ఈ 3 మెథడాలజీలో డెఫినెట్గా ఏదో ఒక మెథడ్లో అయితే ఈ ఎవాల్యూషన్ టాపిక్ నుంచి బిట్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. సో చూడండి, ఈ మూల్యాంకనం టాపిక్ నుంచి బిట్టు లేకుండా అసలు ఏ సెషన్లో కూడా క్వశ్చన్ పేపర్ అనేది ఫ్రేమ్ అవ్వదు. సో తప్పకుండా 1 నుంచి 2 బిట్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. ఓకే, సో ఇది చాలా పెద్ద టాపిక్. కొంచెం వీడియో లెంత్ అయినా కానీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూసేయండి. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గానే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి, సిసిఈని అమలు పరచాలి అని చెప్పి సూచించింది ఎవరు? ఓకే, ఇక్కడ సిసిఈ యొక్క ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. అందరికీ తెలుసు కదా, సిసిఈ అంటే కంటిన్యూయస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్. ఓకే, ఈ సిసిఈని అమలు పరచాలని సూచించింది ఎవరు అంటే ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఏపీఎస్సిఎఫ్ 2000. ఈ 3 కూడా ఈ సిసిఈని అమలు పరచాలని చెప్పేసి సూచించాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎన్సిఎఫ్ 2005 చదివేటప్పుడు కూడా సిసిఈ గురించి మెన్షన్ చేస్తారండి, తప్పనిసరిగా నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలి అని చెప్పేసి. ఓకే, ఆర్టీఈ 2009 చదివేటప్పుడు కూడా మనకి అధ్యాయం 5లో 29 సెక్షన్ సబ్సెక్షన్ 2 ప్రకారం సిసిఈని అమలు పరచాలని చెప్పేసి చెప్తారు. ఓకే, సో ఆర్టీఈ కూడా చెప్తుంది, ఏపీఎస్సిఎఫ్ 2011 కూడా చెప్తుంది. సో ఈ సిసిఈ అమలు పరచాలని చెప్పి సూచించింది ఎవరు అంటే పైవన్నీ అనేవి మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ అమలు పరచాలి అని చెప్పి సిసిఈని సూచించింది ఇక్కడున్న పైవన్నీ, అవునా? మరి ఈ సిసిఈని మన దేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంస్థ ఏది అంటే సిబిఎస్సి అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సిబిఎస్సి అనేది సిసిఈని అమలు పరచాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా సూచించింది. సో సిబిఎస్సి అంటే అందరికీ తెలుసు కదండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది సిసిఈని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాలని చెప్పేసి సూచించింది. సో వీటిని అమలు పరిచింది మాత్రం ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఏపీఎస్సిఎఫ్ 2011. ఓకే, మనం ఫస్ట్ ఒక టాపిక్ గురించి నేర్చుకుంటున్నాము అంటే అది ఎలా వచ్చిందో తెలిసి ఉండాలి. ఓకే, అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఈ బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం మన రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన సంవత్సరం. చెప్పండి, ఏ సంవత్సరంలో వచ్చింది సిసిఈ అనేది? 2012-13 అండి, గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది 2012-13 సంవత్సరం నుండి అమలు జరపడం జరిగింది. ఓకే, దీన్ని ప్రవేశపెట్టింది సిబిఎస్సి, వీటిని అమల్లోకి తీసుకొచ్చింది ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఏపీఎస్సిఎఫ్ 2011. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. 2012-13 మధ్యలో రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఉపాధ్యాయుడు విద్యార్థికి చెందిన శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక అంశాలన్నింటినీ ఎల్లప్పుడూ మూల్యాంకనం చేస్తున్న అతను చేసే మూల్యాంకనం ఏది? చెప్పండి, నిరంతర మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏది కాదు? చెప్పండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నిరంతర సమగ్ర మూల్యాంకనం అండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటండి? అందులో ఉన్న ప్రతి వర్డ్కి మీనింగ్ తెలవాలి, ఎందుకంటే ఆ మీనింగ్లో నుంచి కూడా బిట్ అనేది చాలాసార్లు ఫ్రేమ్ అయింది. ఇందులోనే చూడండి, నిరంతర అంటే ఏంటండి? ఎల్లప్పుడూ మూల్యాంకనం చేయాలి. అంటే పాఠశాల లోపల కావచ్చు, పాఠశాల వెలుపల కావచ్చు, ఒక పిల్లవాడిని నిరంతరం పరిశీలించాల్సి ఉంటుంది. దీన్నే నిరంతర అంటారు, అంటే ఎల్లప్పుడూ పరిశీలించాలి. నెక్స్ట్ చూడండి, సమగ్ర అంటే ఏంటండి? అంటే అన్ని అంశాల్లో పిల్లల యొక్క శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగపరంగా ఏ విధంగా ఉన్నాడు అని చెప్పేసి పరిశీలించాల్సి ఉంటుంది. అంటే పాఠ్య అంశాలు కావచ్చు, పాఠ్యేతర అంశాలు కావచ్చు, అన్నింటినీ పరిశీలించి మూల్యాంకనం చేసేదే సమగ్ర మూల్యాంకనం అంటారు. అంటే సమగ్ర అంటే ఏంటి? పిల్లవాడి యొక్క సర్వతోముఖాభివృద్ధి అని అర్థం అండి. ఓకే, సమగ్రత అంటే
అంటే అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. క్లియర్? అంటే ఇప్పుడు మొత్తం కలిపి చూడండి, పిల్లవాడిని శారీరక, మానసిక, నైతిక, ఉద్వేగ అంటే అన్ని అంశాల పరంగా పరిశీలించాలి, మళ్ళీ ఎల్లప్పుడూ పరిశీలించాల్సి ఉంటుంది. దీన్నే నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉపాధ్యాయుడు విద్యార్థికి చెందిన శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక అంశాలన్నింటినీ అన్నాడు. అంశాలన్నింటినీ పరిశీలిస్తున్నాడు అంటే సమగ్రనే అవుతుంది కదా. ఎస్. నెక్స్ట్ ఎల్లప్పుడూ అంటున్నాడు అంటే నిరంతరంగా పరిశీలిస్తున్నాడు అంటున్నాడు. సో అంశాలన్నింటినీ నిరంతరంగా పరిశీలిస్తున్నాడు కాబట్టి ఇది నిరంతర సమగ్ర మూల్యాంకనం అవుతుంది. ఓకే, సో ఇది మనకు ఆన్సర్. నిరంతర అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇక్కడ అంశాలన్నీ ఇచ్చాడు, అంశాలన్నింటినీ మూల్యాంకనం చేస్తున్నాడు అని ఇచ్చాడు. అంశాలన్నింటినీ మూల్యాంకనం చేస్తున్నాడు కాబట్టి అది సమగ్ర అవుతుంది. అవునా? సో అంశాలన్నింటినీ మూల్యాంకనం చేస్తున్నాడు అండ్ ఎల్లప్పుడూ మూల్యాంకనం చేస్తున్నాడు కాబట్టి నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఎప్పుడెప్పుడు చేస్తారు అంటే బోధన ముందు చేయాలి, బోధన జరుగుతూ ఉన్న సమయంలో, బోధన అనంతరం కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఎల్లప్పుడూ మూల్యాంకనం చేయడాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్. నెక్స్ట్ బిట్, మూల్యాంకనం అన్నది చెప్పండి నిర్దిష్ట అంశానికి సంబంధించిన ప్రక్రియ. మూల్యాంకనం అనేది ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించింది ఉంటుందా? లేదు కదా, తీసేయాలి కదా. ఎందుకు? నిరంతర సమగ్ర మూల్యాంకనం జరుపుతున్నామంటే అన్ని అంశాలను తీసుకుంటారు, అంటే శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక అన్ని అంశాలను తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం నిర్దిష్ట అంశాందే కాదు కదా, సో తీసేయచ్చు. నెక్స్ట్ చూడండి, పాఠశాల సమయంలో మాత్రమే కొనసాగు ప్రక్రియ. అవునా అండి? కాదు కదండి. నెక్స్ట్, కేవలం పాఠ్యాంశానికి సంబంధించిన ప్రక్రియ. అవునా అండి? లేదండి. పాఠ్యాంశాలు ఉంటాయి, మూల్యాంకనంలో సహపాఠ్యాంశాలని కూడా మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఓకే, నిరంతరంగా కొనసాగు ప్రక్రియ. ఎస్, కరెక్టే కదా. సిసి అంటేనే నిరంతర సమగ్ర మూల్యాంకనం కదా, సో నిరంతరంగా కొనసాగును. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, మూల్యాంకన సాధన మాపనాల్లో పరీక్షలను ఎన్ని విధాలుగా విభజించారు? చెప్పండి, పరీక్షలు అనేవి ఎన్ని విధాలుగా విభజించారండి? సో 3 విధాలుగా విభజించడం జరిగింది. ఓకే, ఏంటండి పరీక్షల్ని 3 విధాలుగా విడగొడతారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మౌఖిక పరీక్షలు ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి రాత పరీక్షలు, నెక్స్ట్ వచ్చేసి ప్రయోగ పరీక్షలు. ఓకే, 3 విధాలుగా పరీక్షల్ని విడగొట్టారు. చూడండి మనకి ఎన్ని విధాలుగా అని అడిగాడు కదా పరీక్షల్ని, 3 విధాలు. సో 3 విధాలు అనేది ఆన్సర్. సో ఇక్కడ వ్రాతరూప పరీక్షలు ఉన్నాయి కదా, ఈ వ్రాత పరీక్షల్ని మళ్ళీ 4 ప్రశ్నలుగా విడగొడతారండి. ఓకే, 4 రకాల ప్రశ్నలు ఉంటాయి దీంట్లో. ఏమేం రకాలు అంటే, ఒకటి వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి, నెక్స్ట్ సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఉంటాయి, నెక్స్ట్ లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి విషయనిష్టత ప్రశ్నలు, వీటినే లక్ష్యాత్మక ప్రశ్నలు అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలు అంటే ఏంటి అందరికీ తెలిసిందే కదా. సో వ్యాసం రూపంలో క్వశ్చన్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అంటే 3 లేదా 4 సోపానాల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే లఘు సమాధాన ప్రశ్నలు మరియు విషయనిష్టత లేదా లక్ష్యాత్మక ప్రశ్నలు అండి. ఓకే, ఈ లఘు సమాధాన ప్రశ్నల్లో కూడా మళ్ళీ తిరిగి 4 రకాలుగా విడగొడతారు. ఈ విషయనిష్టత ప్రశ్నలు కూడా తిరిగి 5 రకాలుగా విడగొడతారు. ఓకే, ఇవేంటి అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా తీసేసి నేను ఈ రెండింటి గురించి చిన్నగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఈ పరీక్షల నుంచి బిట్ ఫ్రేమ్ అయితే కంపల్సరీగా ఎక్కువగా వీటి నుంచి ఫ్రేమ్ అవుతుంది. సో దీంట్లో లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి, విషయనిష్టత లేదా లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను అంటే వీటన్నింటిపైన బిట్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తే 50 to 200 బిట్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. బట్ మనం ఇక్కడే చిన్న కాన్సెప్ట్ తెలుసుకుంటే మనకు సబ్జెక్ట్ కూడా రీకాల్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో తప్పకుండా రీకాల్ చేసుకోండి. ఈ లఘు సమాధాన ప్రశ్నల్లో మనకి ప్రశ్నల రూపం కనబడుతుంది, నెక్స్ట్ పూరణ ప్రశ్నలు కనిపిస్తాయి, నెక్స్ట్ సంసర్గ ప్రశ్నలు ఉంటాయి, నెక్స్ట్ సాదృశ్య ప్రశ్నలు ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి. లఘు సమాధాన ప్రశ్నల కింద ఏ ప్రశ్నలు వస్తాయి అని చెప్పేసి అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ప్రశ్నల రూపం పూరణ ప్రశ్నలు, సంసర్గ ప్రశ్నలు, సాదృశ్య ప్రశ్నలు. ఓకే, ఒక్కసారి చూడండి. ప్రశ్నల రూపం అంటే ఏంటంటే కేవలం 1 లేదా 2 మాటల్లోనే సమాధానం చెప్పేలాగా ఉంటాయి. అంటే ఇప్పుడు
త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత అని అడిగాడు అనుకో, మనం ఏం చెప్పేస్తాం, 180 డిగ్రీస్ అని చెప్పేస్తాం. అంటే ఒకటి లేదా రెండు మాటల్లో చెప్పే విధంగా క్వశ్చన్ ఉంటే అది ప్రశ్నల రూపం. ఓకే, నెక్స్ట్ పూరణ ప్రశ్నలు అంటే ఏంటి అంటే కాంప్లీషన్ ఫామ్ అండి. అంటే ఖాళీలు ఉంటాయి కదా, ఆ ఖాళీలనే పూరణ ప్రశ్నలు అంటారు. ఓకే, సో ఈ ఖాళీల రూపంలో మనకు ఏదైనా క్వశ్చన్ ఇచ్చిండు అంటే అది పూరణ ప్రశ్న. నెక్స్ట్ చూడండి, సంసర్గ ప్రశ్నలు. సంసర్గం అంటే ఏంటి, ఉమ్మడి సంబంధాన్ని తెలిపే ప్రశ్నలండి. ఓకే, అందులోనే ఉంది కదా సంసర్గం అంటే సంబంధాన్ని తెలిపే ప్రశ్నలు. ఎగ్జాంపుల్గా ఇలా కొన్ని రాష్ట్రాల పేరు ఇస్తాడు. ఓకే, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అని ఇస్తాడు. ఇచ్చేసి వాటి పక్కన ఇలా ఖాళీలు ఇస్తాడు. ఇక్కడ పైన ఏం క్వశ్చన్ మెన్షన్ చేస్తాడు అంటే వాటి యొక్క రాజధానులను రాయండి అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. అంటే చూడండి, ఈ అన్ని క్వశ్చన్స్కి ఒక ఉమ్మడి సంబంధం ఇచ్చింది కదా, అన్నింటి రాజధానులను రాయండి అని చెప్పేసి. సో ఇలా ఉంటే ఆ క్వశ్చన్ వచ్చేసి సంసర్గ ప్రశ్నల కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ సాదృశ్య ప్రశ్నలు. అంటే ఒక 2 పదాలు ఇస్తాడు, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని మనకు క్వశ్చన్లో తెలుపుతాడు. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్కి దాన్ని సింక్ చేసుకొని మనం నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పిల్లి అని ఇచ్చాడు. పిల్లి అని ఇచ్చేసి 4 కాళ్ళు అని ఇచ్చాడండి. ఓకే, నెక్స్ట్ ఇలా ఇచ్చేసి కాకి అని ఇచ్చాడు. సో దీనికి మనం ఏం రాస్తామండి, పిల్లికి 4 కాళ్ళు అని ఇస్తే సో దీని సంబంధం తెలిసింది కదా మనకి. సో దీన్ని ఆధారంగా చేసుకొని కోడికి ఎన్ని కాళ్ళు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి అని చెప్పేసి రాస్తాం. ఓకే, ఈ విధంగా క్వశ్చన్స్ ఇస్తే అవి సాదృశ్య ప్రశ్నల కిందకి వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే ప్రీవియస్ స్టెట్లో దీని నుంచో బిట్ ఫ్రేమ్ అయింది. ఇలాగే అడిగాడు, ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు పిల్లి 4 కాళ్ళు, కోడి అని చెప్పేసి ఇలా డాష్ పెట్టాడు. ఇది ఏ ప్రశ్నల రూపం కిందికి వస్తుంది అని ఇచ్చాడు. సో సాదృశ్య ప్రశ్నల రూపం కిందికి వస్తుంది. ఓకే, ఏ ప్రశ్నల రూపం కిందికి ఏమొస్తుంది, అది ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకే, విషయనిష్టత లేదా లక్ష్యాత్మక ప్రశ్నలండి. సో ఇవే విధంగా ఉంటాయంటే ప్రతి ప్రశ్నకు కూడా ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు అనేవి ఇస్తాడు. సో దాంట్లో మనం సమాధానాన్ని ఎంపిక చేసుకునే విధంగా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, దీని కిందకి ఏమేమి వస్తాయి అంటే 5 వస్తాయండి. దీని కిందకి ప్రత్యామ్నాయ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు. బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఏంటి, ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చేటివన్నీ కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలే కదా. నెక్స్ట్ జతపరచడం కావచ్చు, నెక్స్ట్ వర్గీకరించడం కావచ్చు, నెక్స్ట్ మాస్టర్ లిస్ట్ అండి. ఓకే, ఈ ప్రశ్నలన్నీ కూడా విషయనిష్టత లేదా లక్ష్యాత్మక కిందకి వస్తాయి. ఫస్ట్ చూడండి, ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు అంటే ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ అండి. ఓకే, సో ఒక క్వశ్చన్ ఇచ్చేసి అది ట్రూ ఆ ఫాల్సా అని చెప్పాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏదో ఒకటి మనం ఎన్నుకుంటాం కదా, ట్రూ ఆ ఫాల్సా చెప్పేస్తాం. ఓకే, ఇలాంటి వాటి రూపంలో ఉంటే అవి ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు. నెక్స్ట్ వచ్చేసి బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు. ఒక క్వశ్చన్ ఇచ్చేసి దాని కింద 4 లేదా 5 సమాధానాలు ఇస్తారు. దాంట్లో మనం సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకొని రాస్తాం. ఇవి బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు. నెక్స్ట్ జతపరచండి. తెలిసిందే కదా జతపరచండి ఎలా ఉంటుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఇక్కడ వాటి ఆన్సర్స్ ఇస్తాడు, మనం ఇట్లా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది. నెక్స్ట్ వర్గీకరణ ప్రశ్నలు. ఇవే విధంగా ఉంటాయంటే ఇప్పుడు చూడండి 2, 3, 4, 5 అని ఇచ్చా. ఓకే, దీంట్లో చూడండి 2, 3, 5 అనేవి ప్రధాన సంఖ్యలు, 4 అనేది ప్రధాన సంఖ్య కాదు. ఓకే, ఇలా వేరుగా ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అలాంటి క్వశ్చన్సే వర్గీకరణ ప్రశ్నలు అండి. ఓకే, నెక్స్ట్ మాస్టర్ లిస్ట్ ప్రశ్నలు. దాంట్లోనే ఉంది కదా, ఇలా పైన ఒక లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్లో ఆన్సర్స్కి సంబంధించిన కొన్ని నెంబర్స్ కానీ లేదంటే కొన్ని వర్డ్స్ కానీ మెన్షన్ చేస్తాడు. కింద ఆ వర్డ్స్కి సంబంధించిన ఇలా క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది మాస్టర్ లిస్ట్ ప్రశ్నలు. ఓకే, ఇందులో క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుందంటే ఈ క్రింది వాటిలో లఘు సమాధాన ప్రశ్నలకు సంబంధించి సరికానిది ఏది అని ఇస్తాడు. ఇచ్చేసి ఒకటి ప్రశ్నల రూపం, నెక్స్ట్ పూరణ ప్రశ్నలు, నెక్స్ట్ సంసర్గ ప్రశ్నలు, ఇంకోటి జతపరచడం అని ఇస్తాడు. ఏదండి జతపరచడం అనేది లఘు సమాధాన ప్రశ్నల కిందికి రాదు. ఓకే, ఈ విధంగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో దేని కిందికి ఏమేమి వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఓకే, దీంట్లో ఇంకో క్వశ్చన్ ఏ విధంగా పడుతుంది అంటే ఇలా అడుగుతాడండి, సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు ఏవి, సమాధానాన్ని ఎంపిక చేసే ప్రశ్నలు ఏవి అని చెప్పేసి క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, సమాధానాన్ని
సరఫరా చేసే ప్రశ్నలు అంటే అక్కడిచ్చే క్వశ్చన్కి మనం ఎంతో కొంత ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సమాధానాన్ని సరఫరా చేసే క్వశ్చన్స్ అయితే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం వ్యాసరూప చెప్పాం. వ్యాసరూపకి మనం రాస్తాం కదండి, సమాధానం రాస్తాం కదా. అలాంటి ప్రశ్నలు ఏమవుతాయండి? సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఉంటాయి కదా, అవి కూడా మనం రాస్తామండి. సో సంక్షిప్త సమాధాన ప్రశ్నలు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి లఘు సమాధాన ప్రశ్నలు. చూడండి, ప్రశ్నల రూపం కావచ్చు, పూరణ ప్రశ్నలు, సంసర్గ సాదృశ్య ప్రశ్నలకి ఎంతో కొంత మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా రాస్తున్నాం కాబట్టి ఈ లఘు సమాధాన ప్రశ్నలు అన్నీ కూడా మనకు సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నల కిందకి వస్తాయి. ఓకే, చెప్పండి ఏమేమి వస్తున్నాయి? వ్యాసరూప, సంక్షిప్త, లఘు సమాధాన ప్రశ్నలు అనేవి సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నల కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ సమాధానాన్ని ఎంపిక చేసే ప్రశ్నలు. వీటి కిందకి ఏమొస్తాయి చెప్పండి? ఈ విషయనిష్టత ప్రశ్నలు ఉన్నాయి కదా, ఈ విషయనిష్టత లేదా లక్ష్యాత్మక ప్రశ్నలు ఉన్నాయి కదా. సో ఈ ప్రశ్నలన్నీ కూడా మనకి సమాధానాన్ని ఎంపిక చేసే విధంగానే ఉంటాయి. ఏం రాయం కదండి, ఇక్కడ జస్ట్ ఎంపిక చేస్తాం. చూడండి, ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలో ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పేస్తాం. సో అక్కడ జస్ట్ ఎంపిక చేస్తున్నాం, ఏం రాయట్లేదు కదా. బహుళైచ్ఛిక సమాధానంలో కూడా 4 ఆప్షన్స్ ఇస్తాడు, మనం ఎంచుకుంటాం, రాయట్లేదు కదా అక్కడ కూడా. జతపరచడంలో అక్కడే ఉంటాయి క్వశ్చన్స్ ఆన్సర్స్, జస్ట్ మ్యాచ్ చేస్తాం అంతే. వర్గీకరించడంలో కూడా అక్కడే ఉంటుంది, మాస్టర్ లిస్ట్లో కూడా అక్కడే ఉంటుంది. సో మనం సపరేట్గా ఏం గుర్తు చేసుకొని రాయట్లేదు కదా. సో ఇలాంటి వాటిని సమాధానాన్ని ఎంపిక చేసే ప్రశ్నల కిందకి వస్తాయండి. ఓకే, ప్రీవియస్ స్టేట్లో దీని నుంచి బిట్టుబడింది. ఏమడిగాడు అంటే సమాధానాన్ని ఎంపిక చేసే ప్రశ్నల్లో ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది అని ఇచ్చాడు. ఇచ్చేసి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే ప్రత్యామ్నాయ ప్రశ్నలు, నెక్స్ట్ జతపరచడము, వర్గీకరించడము, ఇంకొకటి సంసర్గ ప్రశ్నలను ఇచ్చాడు. ఏదండి సమాధానాన్ని ఎంపిక చేసిన దానికి సరికానిది? సంసర్గ ప్రశ్నలు అనేది కాదు. ఎందుకు? సంసర్గ ప్రశ్నలు అనేది లఘు సమాధానం కిందికి వస్తుంది. లఘు సమాధాన ప్రశ్నలు అన్నీ కూడా సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు, అవునా? సో ఇలా అన్నట్టు బిట్ ఫ్రేమ్ అవ్వడానికి ఛాయిస్ ఉంది అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ కాన్సెప్ట్ నుంచి తప్పకుండా ఫ్రేమ్ అయితే బిట్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, కొంచెం జిగ్జాగ్గా ఉండొచ్చు. సో మీకు ఎంతో కొంత సబ్జెక్ట్ రీకాల్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఒక బిట్ ఫ్రేమ్ చేశాను. లఘు సమాధాన ప్రశ్నలలో భాగం కాని దాన్ని గుర్తించండి. చెప్పండి, లఘు సమాధాన ప్రశ్నల కిందికి 4 వస్తాయని చెప్పాను. ఓకే, దాంట్లో కానిది ఏది చెప్పండి? పూరణ ప్రశ్నలు అనేవి లఘు సమాధానం కిందికి వస్తాయి. నెక్స్ట్ ప్రశ్నల రూపం, ఇది కూడా లఘు సమాధాన ప్రశ్ననే. వర్గీకరించడం అవుతుందా అండి? కాదు కదా. వర్గీకరించడం అనేది విషయనిష్టత లేదా లక్ష్యాత్మక ప్రశ్నల కిందకి వస్తుంది కదా. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ సాదృశ్య రూపం, సో ఇది మనకి కరెక్టే అవుతుంది. మరి ఇందులో మిస్ అయింది ఏంటంటే ఇంకోటి సంసర్గ ప్రశ్నలు. ఓకే, సో ఈ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది, చూసుకోండి కంపల్సరీ. నెక్స్ట్ చూడండి, విషయనిష్టత ప్రశ్నలలో లేని దాన్ని గుర్తించండి. చెప్పండి, విషయనిష్టత ప్రశ్నలకి ఏమేమి వస్తాయండి? సంసర్గం అనేది వస్తుందా? సంసర్గం అనేది రాదు. సంసర్గం అనేది దేని కిందకి వస్తుంది? లఘు సమాధాన ప్రశ్నల కిందకి వస్తుంది, అవునా? నెక్స్ట్ బహుళైచ్ఛికం విషయనిష్టతనే, జతపరచడం విషయనిష్టతనే, మాస్టర్ లిస్ట్ విషయనిష్టతనే. ఇవేంటండి? సమాధానాన్ని సరఫరా చేసేవా, ఎంపిక చేసేవా? సమాధానాన్ని ఎంపిక చేసే ప్రశ్నలండి. ఓకే, క్లియర్? నెక్స్ట్ బిట్ చూడండి, మీకోసమని మళ్ళీ ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేశాం. దీర్ఘ చతురస్రం ఇంటూ L+B అని ఇచ్చాను. చతురస్రం ఎంత అని అడిగాను. అంటే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతనే కదా ఇది. చుట్టుకొలత అనేది 2 ఇంటూ L+B. మరి చతురస్రం అంటే దీన్ని చుట్టుకొలత ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా రాయాల్సింది చుట్టుకొలతనే రాస్తాం. ఓకే, ఇది ఏ రకమైన ప్రశ్న అండి? ప్రశ్ననా? కాదు. సంసర్గ కాదు, సాదృశ్య ప్రశ్న కిందికి వస్తుంది. ఓకే, ఇలానే బిట్స్ ఫ్రేమ్ అవుతాయి, చూసుకోండి కంపల్సరీ. అక్కడికి ఆ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మూల్యాంకన రకాల దగ్గరికి వచ్చేసాం. మోస్ట్లీ అయితే ఈ మూల్యాంకన రకాల నుంచే ఒక బిట్ అనేది తప్పకుండా ఫ్రేమ్ అవుతుంది. సో చూడండి, విద్యార్థి ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిపుష్టిని ఇవ్వడానికి ఉపయోగపడు మూల్యాంకనం. ఓకే, సో ఇక్కడ చిన్నగా చూడండి, మొత్తంగా మనకి 4 మూల్యాంకనాలు ఉంటాయి. లోప నిర్ధారణ మూల్యాంకనం ఒకటి, రూపణ మూల్యాంకనం ఒకటి, దీన్నే ఏమని పిలుస్తాం? నిర్మాణాత్మక మూల్యాంకనం అంటాం. నెక్స్ట్ సంకలన మూల్యాంకనం, దీన్నే సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటాం. నెక్స్ట్ ప్రాగుప్తిక మూల్యాంకనం అనేది ఉంటాయి.
ఓకే, దీన్నే రూపణ మూల్యాంకనాన్నే ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాము. నెక్స్ట్ సంకలన మూల్యాంకనాన్నే సమ్మేటివ్ అసెస్మెంట్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చే బిట్స్ అన్ని ఇందులో నుంచే ఫ్రేమ్ అవుతాయండి. సో ఒక్కసారి కాన్సెప్ట్ చూసుకొని వెళ్దాము. లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏంటండి? ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ కాగానే పిల్లవాడిలో బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి ఈ మూల్యాంకనాన్ని ఉపయోగిస్తాం. ఓకే, ఒక పాఠం మొదలు పెట్టే ముందు ఆ పాఠానికి సంబంధించి పిల్లవాడికి ఏదైనా పూర్వజ్ఞానం ఉందా అని చెప్పేసి పరిశీలిస్తాం కదా. సో ఆ పూర్వజ్ఞానాన్ని పరీక్షించడానికి మనం ఏ మూల్యాంకనాన్ని చేస్తామంటే లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని చేస్తాం. ఓకే, నెక్స్ట్ రూపణ మూల్యాంకనం లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఇది బోధన జరుగుతూ ఉన్న సమయంలో అండి. ఓకే, బోధన జరుగుతూ ఉన్న సమయంలో చేసే మూల్యాంకనమే రూపణ మూల్యాంకనం. నెక్స్ట్ చూడండి, సంకలన మూల్యాంకనం అంటే బోధన అనంతరం చేస్తామండి. ఓకే, బోధన జరుగుతూ ఉన్న సమయంలో చేస్తే అది రూపణ మూల్యాంకనం, బోధన అయిపోయిన తర్వాత చేస్తే అది సంకలన మూల్యాంకనం. ఓకే, నెక్స్ట్ ప్రాగుప్తిక మూల్యాంకనం అంటే ఊహించడం అండి. దాంట్లోనే ఉంది కదా ప్రాగుప్తీకరించడం అంటే ఏంటి? ఊహించడం. ఓకే, అంటే పిల్లవాడు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాడు అని చెప్పేసి ఊహిస్తే అలాంటిది మనకి ప్రాగుప్తిక మూల్యాంకనం కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, విద్యార్థి ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిపుష్టిని ఇవ్వడానికి ఉపయోగపడే మూల్యాంకనం. పిల్లవాడి యొక్క ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు అంటే ఎందులో తెలుసుకోనికి ఛాన్స్ ఉంటుందండి? చెప్పండి. బోధన జరుగుతూ ఉన్న సమయంలోనే కదా. పిల్లవాడికి ఒక లెసన్ చెప్పాము అంటే ఆ లెసన్ అర్థం అవుతుందా లేదా అని చెప్పేసి మనని క్వశ్చన్స్ వేస్తూ ఉంటే వాడు మనకి ఆన్సర్ చెప్పే విధానాన్ని బట్టి మనం మనకి లెసన్ అర్థమవుతుందో లేదో అని చెప్పేసి ఒక కంక్లూజన్కి వస్తాం. అవునా? సో అంటే ఎప్పటికప్పుడు పరిపుష్టిని ఇవ్వడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏంటి? రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది. అంటే బోధన జరుగుతూ ఉన్న సమయంలో మాత్రమే పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం ఏంటి? చెప్పండి. ఒక లెసన్ చెప్పాలనుకుంటున్నావు, దాని ముందు చేసే మూల్యాంకనం ఏంటి? లోప నిర్ధారణ చేస్తాం, అంతే కదా. పిల్లవాడి యొక్క పూర్వజ్ఞానాన్ని పరిశీలిస్తాం కదా. సో అలాంటిది ఎందులో చేస్తామండి? లోప నిర్ధారణలో చేస్తాం. ఓకే, ఇక్కడ చెప్పాడు ఆల్రెడీ ప్రారంభించడానికి ముందు. ఓకే, లేదు బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతూ ఉన్న సమయంలో అంటే నిర్మాణాత్మక అవుతుంది. బోధన అభ్యసన ప్రక్రియ అయిపోయిన తర్వాత అంటేనేమో సంగ్రహణాత్మక అవుతుంది. ఓకే, ప్రాగుప్తిక అయితే కాదు. క్లియర్? నెక్స్ట్ బిట్, ఒక ఉపాధ్యాయుడు అయస్కాంతం అనే పాఠం బోధించడం పూర్తయిన తరువాత అతడు సాధించిన మార్కులను తెలుపుతున్నాడు. ఇది ఏ రకమైన మూల్యాంకనం? చెప్పండి. అయస్కాంతం అనే పాఠం బోధించడం పూర్తయిన తరువాత అంటున్నాడు. ఓకే, బోధిస్తున్న సమయంలో అయితేనేమో అది నిర్మాణాత్మకం అవుతుంది. బోధించడం పూర్తయిపోయింది అంటున్నాడు కాబట్టి అది సంగ్రహణాత్మక మూల్యాంకనం అవుతుంది. అవునా? క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది ప్రీవియస్ సెట్లో అడిగాడండి. సో అందుకే ఇక్కడ ఫ్రేమ్ చేశాను. నేలలు రకాలు పాఠ్యాంశం మధ్యలో పిల్లల్ని ప్రశ్నించడం ద్వారా జరిగే మూల్యాంకనం ఏంటి? నేలలు రకాలు అనే పాఠ్యాంశం మధ్యలో అంటే పాఠం బోధిస్తున్న సమయంలో ఏ మూల్యాంకనం చేస్తాం? పాఠం బోధిస్తున్న సమయంలో చెప్పండి, రూపణ మూల్యాంకనం చేస్తాం. అవునా? దీన్నే ఏమని పిలుస్తాం? నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్. ఓకే, ఎందుకు? పాఠ్యాంశం మధ్యలో పిల్లల్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి అది రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది. క్లియర్? అక్కడ వరకు ఆ కాన్సెప్ట్ కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ కాన్సెప్ట్, దాంట్లోనే ఇంకో కాన్సెప్ట్. రాణి అనే విద్యార్థికి గణితంలో 80/100 అంటే 100కి 80 మార్క్స్ వచ్చాయంట. ఓకే, ఇది దేన్ని తెలుపుతుంది అని అడిగాడు. చెప్పండి. పరీక్ష, నికష, మూల్యాంకనం, మాపనం. చెప్పండి. ఇలా మార్కుల రూపంలో తెలిపితే దాన్ని మాపనం అంటారండి. ఓకే, అంటే పరిమాణాత్మకంగా కొలుస్తున్నాడు. అంటే ఎన్ని మార్కులు వచ్చాయి అని చెప్పేసి ఇలా మార్కుల రూపంలో తెలిపితే దాన్ని మాపనం అంటారండి. ఓకే, మరి మూల్యాంకనం అవ్వదు. మూల్యాంకనం అంటే ఇప్పుడు మాపనం అనేది జస్ట్ పరిమాణాత్మకమైనది అంతే, అంటే జస్ట్ మార్కుల రూపంలో తెలిపేస్తుంది. కానీ మూల్యాంకనం అనేది ఇది పరిమాణాత్మకమైనది మరియు గుణాత్మకమైనది కూడా అండి. ఓకే, అంటే ఇప్పుడు మూల్యాంకనం అనేది ఈ మాపనము ప్లస్ న్యాయ నిర్ణయాలను కూడా చేసే విధంగా ఉంటుంది. మూల్యాంకనం అనేది జస్ట్ ఇలా మార్కులను తెలిపేసిండు అంటే అక్కడ జరిగింది మాపనం అండి. ఓకే,
పరీక్ష అవ్వదు. పరీక్ష అంటే ఏంటి? పరీక్ష పెడుతున్నారు అంటే అన్ని విద్యా ప్రమాణాలను చూసుకొని ఒక పరీక్ష నిర్వహించడం జరుగుతుంది, దాన్ని పరీక్ష అంటారు. నెక్స్ట్ నికష అవ్వదు. నికష అంటే ఏంటండి? టెస్ట్ అండి. టెస్ట్ అంటే స్లిప్ టెస్ట్ లాగా. ఇప్పుడు చూడండి, ఒక క్లాస్లో ఒక టీచరు ఒక పాఠాన్ని బోధించింది. సో ఆ పాఠం పిల్లవాడికి ఎంతవరకు అర్థమైందో తెలుసుకుందామని చెప్పేసి ఒక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే, స్లిప్ టెస్ట్ పెడతారు కదా, ఒక టెస్ట్ అనేది పెడతారు. ఎప్పుడు పెడతారు? జస్ట్ ఆ పాఠం ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి మాత్రమే టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇలా కండక్ట్ చేస్తే దాన్ని నికష అని పిలుస్తారు. అంటే ఇదేంటి? స్వల్ప కాల వ్యవధిలో మాత్రమే ఈ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది, అంతే కదా. తక్కువ కాల వ్యవధిలో తక్కువ సమయం పాటు నిర్వహించేది ఏది అంటే నికష. ఓకే, పరీక్షకి ఎక్కువ కాల వ్యవధి పడుతుంది, అవునా? అంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అలా పెడతారు కదా, అవి పరీక్షలు అవుతాయి. నికష అనేది జస్ట్ స్వల్పకాల వ్యవధిలోనే కంప్లీట్ చేస్తారు. ఓకే, ఇలా స్కోర్ రూపంలో తెలిపితే మాత్రం దాన్ని మాపనం అంటారండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ఒక విద్యార్థి రాసిన ప్రశ్నాపత్రం వేరువేరు ఉపాధ్యాయులు అనేక పర్యాయాలు గణన చేసినప్పటికీ ఫలితాలు ఒకే రకంగా రావడం అనేది ఏ లక్షణాన్ని సూచిస్తుంది? చెప్పండి. మనకి మూల్యాంకనం యొక్క లక్షణాలు ఉంటాయి కదండి, ఏమేమి ఉంటాయి? సప్రమాణత, నెక్స్ట్ విశ్వసనీయత, నెక్స్ట్ విషయనిష్టత లేదా లక్ష్యాత్మకత, నెక్స్ట్ ఆచరణాత్మకత, నెక్స్ట్ విచక్షణ శక్తి, నెక్స్ట్ వ్యాపకత, ఇలా ఉంటాయి కదా లక్షణాలు. సో ఆ లక్షణాల నుంచే మనకి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. చూడండి, ఇక్కడ వేరువేరు ఉపాధ్యాయులు ఎన్నిసార్లు ఆ ప్రశ్నపత్రాన్ని దిద్దినా ఆ పిల్లవాడికి ఒకే రకమైన మార్కులు వస్తున్నాయి. సో దీన్ని ఏమంటారు అంటే లక్ష్యాత్మకత అని పిలుస్తారు. ఓకే, విషయనిష్టత లేదా లక్ష్యాత్మకత అని పిలుస్తారు. మరి ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, సప్రమాణత అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. దీని నుంచి కూడా చాలా టైమ్స్ బిట్ ఫ్రేమ్ అయింది. ఫస్ట్ సప్రమాణత అంటే ఏంటో తెలుసుకోండి. సప్రమాణత అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను నేను ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు. ఒక పరీక్షను ఏ ఉద్దేశం కోసం నిర్వహిస్తున్నారో ఆ ఉద్దేశం అనేది నెరవేరితే దానికి సప్రమాణత ఉంది అని చెప్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టిండు, దాంట్లో జ్ఞాన లక్ష్యాన్ని పరీక్షించాలనుకున్నాడు, అనుకొని ఎగ్జామ్ పెట్టిండు ఒక ఉపాధ్యాయుడు. ఆ ప్రశ్నపత్రం జ్ఞాన లక్ష్యాన్ని పరీక్షించడం కోసం పెట్టిండు కదా. సో ఎగ్జామ్ రాసాక ఆ ప్రశ్నపత్రం జ్ఞాన లక్ష్యాన్ని పరీక్షించింది అనుకోండి. సో అక్కడ ఉద్దేశం అనేది నెరవేరింది కదా. ఇలా ఏ ఉద్దేశం కోసం పెడుతున్నామో ఎగ్జామ్, ఆ ఉద్దేశం అనేది నెరవేరితే ఆ ప్రశ్నపత్రానికి సప్రమాణత ఉంది అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ విశ్వసనీయత. ఇక్కడ ఎవరుంటారు అంటే విద్యార్థి ఉంటాడండి. ఓకే, ఒక విద్యార్థి ఒక ప్రశ్నపత్రాన్ని ఎన్నిసార్లు రాసినా కానీ ఒకే విధమైన మార్కులు రావడాన్నే విశ్వసనీయత అని పిలుస్తారండి. ఓకే, అంటే ఒక విద్యార్థికి ఒక ఎగ్జామ్ పెట్టాడు, ఆ విద్యార్థి ఆ ఎగ్జామ్ని ఎన్నిసార్లు రాసినా కానీ ఒకే విధమైన మార్కులు వస్తున్నాయి అంటే ఆ ప్రశ్నపత్రానికి విశ్వసనీయత ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ విషయనిష్టత లేదా లక్ష్యాత్మకత అంటే ఇక్కడ మనకి ఉపాధ్యాయులు కనిపిస్తారు. అంటే ఇప్పుడు ఒక ప్రశ్నపత్రం ఉంది, దాన్ని ఒక ఉపాధ్యాయుడు కావచ్చు లేదంటే వేరువేరు ఉపాధ్యాయులు కావచ్చు ఆ ప్రశ్నపత్రాన్ని ఎన్నిసార్లు దిద్దినా కానీ ఒకే విధమైన మార్కులు రావడం. ఓకే, అంటే ఎంతమంది ఉపాధ్యాయులు దిద్దినా ఒకే విధమైన మార్కులు వస్తే దాన్ని విషయనిష్టత లేదా లక్ష్యాత్మకత అంటారు. చూడండి, ఇక్కడ కూడా అదే చెప్పాడు. చూడండి, విద్యార్థి రాసిన ప్రశ్నపత్రం వేరువేరు ఉపాధ్యాయులు అనేక సార్లు గణన చేసినప్పటికీ ఫలితం ఒకటే వచ్చింది అంటే అనేక మంది ఉపాధ్యాయులు దిద్దిరు కదండి. సో దీనికి లక్ష్యాత్మకత అనేది మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆచరణాత్మకత అంటే ఒక పరీక్ష నిర్వహించినప్పుడు ఆ ప్రశ్నపత్రానికి నిర్వహణ సౌలభ్యం కావచ్చు, సరిదిద్దే సౌలభ్యం కావచ్చు, పొదుపు సౌలభ్యం ఉంటే అది ఆచరణాత్మకత అంటారు. నెక్స్ట్ విచక్షణ అంటే అందులోనే ఉంది కదండి, ఒక ఎగ్జామ్ పెట్టినాం, ఆ ఎగ్జామ్ యొక్క ఫలితాలు అనేవి ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తికి ఎక్కువ మార్కులు వస్తాయి, తక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తికి తక్కువ మార్కులు, నార్మల్గా ఉన్న వ్యక్తికి సగటు మార్కులు వచ్చేటట్టుగా ఉంటే దానికి విచక్షణ ఉంది అని చెప్పేసి చెప్తాం. ఓకే, వ్యాపకత అంటే ఏంటి? ఆ ప్రశ్నపత్రం అనేది ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని అంశాలని కవర్ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లక్ష్యాత్మకత. ఈ ప్రతిదీ ఇంపార్టెంటే అండి. ప్రీవియస్ మెథడాలజీలో ఇంగ్లీష్ మెథడాలజీలో పడింది, సైన్స్ మెథడాలజీలో అడిగారు, తెలుగు మెథడాలజీలో కూడా దీని నుండి బిట్ ఫ్రేమ్ అయింది. సో కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ చూడండి, క్లారిటీ కోసం ఇంకో క్వశ్చన్. ఒక గణిత పరీక్ష నిర్వహించబడింది, ఏ ఉద్దేశం కోసం ఆ పరీక్ష నిర్వహించబడిందో
ఆ ఉద్దేశం అనేది నెరవేరబడలేదని గమనించారు. కనుక ఆ పరీక్షకు దిగువ తెలిపిన ఈ లక్షణం లేదని భావించవచ్చు. చెప్పండి ఏమవుతుందండి? లక్ష్యాత్మకత, విశ్వసనీయత, సప్రమాణత, వ్యాపకత. చూడండి, ఇక్కడ ఒక పరీక్ష పెట్టిరు, ఆ పరీక్షను ఒక ఉద్దేశంతో పెట్టిరు, ఆ ఉద్దేశం అనేది నెరవేరబడలేదు. ఓకే, సో ఇలా ఏ ఉద్దేశం కోసం మనం పరీక్ష నిర్వహిస్తున్నామో ఆ ఉద్దేశం అనేది నెరవేరితే ఆ ప్రశ్నపత్రానికి ఏ గుణం ఉంటుందండి? సప్రమాణత అనే గుణం ఉంటుంది. ఓకే, ఆ ఉద్దేశం నెరవేరలేదంటే దానికి ఏ గుణం లేనట్టు? సప్రమాణత అనే గుణం లేనట్టు. ఓకే, ఇందాకటి అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్. సో టాపిక్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి మూల్యాంకనంలో, ఎందుకంటే మూల్యాంకనంలో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ అందుకే అన్ని టాపిక్స్ క్వశ్చన్ రాగానే కవర్ చేసేస్తున్నాను. ఓకే, సో చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వేరే కాన్సెప్ట్ వచ్చింది దాంట్లోనే. నీ తరగతిలో ఏకాకిగా ఉండే విద్యార్థిని గుర్తించుటకు అనువైన మూల్యాంకనం ఏది? చెప్పండి. ఒక విద్యార్థి ఏకాకి అని తెలపడానికి అనువైన మూల్యాంకన సాధనం ఏదండి? చెక్ లిస్టా? కాదండి. రేటింగ్ స్కేల్స్? కాదు. నెక్స్ట్ సాంఘిక మాపని. ఎస్, ఈ సాంఘిక మాపని ద్వారా విద్యార్థి అనేవాడు ఏకాక్యా కాదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థి యొక్క మొత్తం పాఠశాల జీవితానికి సంబంధించిన రికార్డ్. ఇది కూడా ప్రీవియస్ టెట్లో పడింది, ప్రీవియస్ డిఎస్సిలో కూడా దీని నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అయిందండి. ఓకే, ఈ రికార్డ్స్ నుంచి కంపల్సరీ బిట్ ఫ్రేమ్ అవుతుంది. విద్యార్థి యొక్క మొత్తం పాఠశాల జీవితానికి సంబంధించిన రికార్డ్ ఏదండి? ఏ రికార్డ్ అవుతుంది? సో ఆన్సర్ వచ్చేసి క్యుములేటివ్ రికార్డ్ అండి. ఓకే, సిసిఈ రికార్డ్ కాదు. సిసిఈ రికార్డ్ అంటే ఏంటంటే జస్ట్ పాఠశాలలో నిర్వహించే ఎఫ్ఏ ఎగ్జామ్స్, ఎస్ఏ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అనేవి మనకు సిసిఈ కార్డులో వేసిస్తారు. ఓకే, అనెక్టోడల్ రికార్డ్ కాదు. అనెక్టోడల్ రికార్డ్ అంటే ఏంటి అంటే పిల్లవాడు ఒక ప్రత్యేకమైన సంఘటనను చూస్తాడు కదా, ఆ సంఘటనను సంక్షిప్తంగా రాసుకుంటాడండి, ఒక దగ్గర రాసుకొని దాన్ని భద్రపరుచుకుంటాడు కదా, అలాంటి భద్రపరుచుకునే రికార్డులనే అనెక్టోడల్ రికార్డ్ అంటారు. అంటే అతను చూసిన సంఘటనలను భద్రపరుచుకునే రికార్డు అనెక్టోడల్ రికార్డ్. ఓకే, నెక్స్ట్ క్యుములేటివ్ రికార్డ్. క్యుములేటివ్ రికార్డ్ అంటే ఇది పిల్లవాడి యొక్క మొత్తం పాఠశాల జీవితానికి సంబంధించింది. సో ఇక్కడ సిసిఈ రికార్డు ఉంది కదా, ఈ సిసిఈ రికార్డు కూడా మనకి క్యుములేటివ్ రికార్డులోనే భాగంగా ఉంటుంది. అంటే దీంట్లో ఎఫ్ఏ మార్కులు అండ్ ఎస్ఏ మార్కులే కాకుండా పిల్లవాడికి సంబంధించిన అన్ని అంశాలు వస్తాయండి. పాఠ్య అంశాలు, సహపాఠ్య అంశాలు. అంటే ఇప్పుడు కళా విద్య, ఆరోగ్య విద్య, కంప్యూటర్ విద్య ఇవి ఉంటాయి కదండి, ఇవన్నింటినీ కూడా నమోదు చేయడానికి ఉద్దేశించిన రికార్డే క్యుములేటివ్ రికార్డ్. అంటే మొత్తం పాఠశాల జీవితానికి సంబంధించిన రికార్డే కదండి అది. సో అందుకే క్యుములేటివ్ రికార్డ్ అనేది మనకు ఆన్సర్. దీంట్లో అన్నీ ఉంటాయి. ఓకే, ఓన్లీ మార్క్సే కాదు, విద్యార్థి యొక్క పాఠ్య సహపాఠ్య అంశాలు అన్నీ కూడా ఈ క్యుములేటివ్ రికార్డులోనే మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సాంఘిక మితి కాదు. ఇందాకే చెప్పాను కదా, విద్యార్థి ఏకాక కాదా అని తెలుసుకోవడానికి సాంఘిక మితి అనే రికార్డ్ అనేది యూజ్ అవుతుంది. అంటే పిల్లవాడు తోటి వారితో కలుస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. ఓకే, ఈ రికార్డ్స్ నుంచి ప్రీవియస్లో కూడా బిట్టుబడింది, కంపల్సరీగా రికార్డ్స్ చూసుకోండి. నెక్స్ట్ బ్లూ ప్రింట్ అండి. సో బ్లూ ప్రింట్ ఎందుకు రెడీ చేసుకుంటాం మనం? పిల్లవాడికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి, ఏ విద్యా ప్రమాణాన్ని విధంగా యూజ్ చేయాలి అనే దాని పర్పస్లో మనం బ్లూ ప్రింట్ అనేది రెడీ చేసుకుంటాం. అవునా? రైట్. చూడండి, బ్లూ ప్రింట్లో ఉండనటువంటి పట్టిక ఏది? ఓకే, ఇక్కడ విశ్వ పడిందండి, సారీ, దీంట్లో విషయ అండి ఇది. ఓకే, కొంచెం మిస్టేక్ పడింది. చెప్పండి. విషయ భారత్వ పట్టిక, ఎస్, ఇది బ్లూ ప్రింట్లో ఉంటుంది. నెక్స్ట్ విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక ఉంటుంది కదండి, ఏ విద్యా ప్రమాణానికి ఎన్ని మార్క్స్ కేటాయించాలని చెప్పేసి రాసుకుంటారు కదా, ఇది ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్నాకృతి భారత్వ పట్టిక, ఎస్, ఇది ఉంటుంది. కఠినతా స్థాయి భారత్వ పట్టిక అనేది బ్లూ ప్రింట్లో ఉండనటువంటి పట్టిక. ఓకే, గుర్తుపెట్టుకోండి, కఠినతా స్థాయి భారత్వ పట్టిక. నెక్స్ట్ బిట్ చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాల్లో రాత అంశాలకు కేటాయించిన మార్కులు. నేను ప్రీవియస్ టెట్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు 2-3 వీడియోస్లలో ఈ టాపిక్ గురించి బిట్టు పడింది, నేను ఎక్స్ప్లెనేషన్ కూడా క్లారిటీగా ఇచ్చాను. సో ఇక్కడ నిర్మాణాత్మక మదింపులోని సాధనాలు వచ్చేసి మనకి 4 ఉంటాయండి. అవునా? అందరికీ తెలుసు కదండి ఇవి. ఒకటేంటి,
పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు ఉంటుంది, నెక్స్ట్ రాత అంశాలు, నెక్స్ట్ ప్రాజెక్టులు, నెక్స్ట్ వచ్చేసి లఘు పరీక్ష. అవునా? సో ఇది వచ్చేసి మనకి 50 మార్క్స్కి కేటాయిస్తారు. చెప్పండి, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10 మార్క్స్ ఇస్తారు. రాత అంశాలకి 10 మార్క్స్, ప్రాజెక్టులకి 10 మార్క్స్, లఘు పరీక్షకి 20 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వీటికి కేటాయించిన మార్కులు టోటల్గా 50. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏం ఫ్రేమ్ చేస్తాడు అంటే వీటి యొక్క భారత్వ శాతం ఎంత అని అడుగుతాడు. ఓకే, 50 మార్క్స్ కదా, భారత్వాన్ని 100కి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 50 మార్క్స్ 100కి చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకి 10 మార్క్స్ కదా, సో దీన్ని డబల్ చేస్తే ఎంత అండి? 20%. ఓకే, మార్క్స్ని డబల్ చేస్తే సరిపోద్ది మనకి. సో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకి 20%, రాత అంశాలకి ఎంత? 10 మార్క్స్ కదా, సో ఇక్కడ ఎంత వస్తుంది? 20%. నెక్స్ట్ ప్రాజెక్టు పనులకి 10 మార్క్స్, ఎంత వస్తుంది? 20%. నెక్స్ట్ లఘు సమాధాన ప్రశ్నలకి 20 మార్క్స్, అంటే ఎంత వస్తుందండి? భారత్వ శాతం 40% అనేది వస్తుంది. ఓకే, ప్రీవియస్ స్టేట్లో భారత్వ శాతం పైన బిట్టుపడింది, ఈ మార్క్స్ పైన కూడా బిట్టుపడింది, నెంబర్ ఆఫ్ టైమ్స్ పడిందండి. ఓకే, ఇప్పుడు కూడా ఇచ్చా చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాల్లో రాత అంశాలకు కేటాయించిన మార్కులు ఎన్ని చెప్పండి. చూడండి, రాత అంశాలకు ఎన్ని? 10 మార్క్స్. సో ఆన్సర్ వచ్చేసి 10 మార్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చే 2-3 బిట్స్ కూడా దీనిపైనే ఉంటాయి. సో ఇది ఒక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. నెక్స్ట్ ఇది చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్టులు, లఘు పరీక్ష అని చెప్పాను కదా. సో వాటి కిందికి ఏమేమి వస్తాయి అనే దానిపైన ఈ బిట్ చూడండి. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన కిందికి ఏమేమి వస్తాయి అంటే టీచర్స్ డైరీ ఉంటుంది కదండి. సో ఈ టీచర్స్ డైరీ, అంతేకాకుండా చెక్ లిస్ట్ అండి, చెక్ లిస్ట్ కూడా ఈ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన కిందకే వస్తుంది. నెక్స్ట్ రాత అంశాలు, రాత అంశాల్లో ఏమేమి వస్తాయి అంటే పిల్లల యొక్క డైరీ వస్తుంది. ఓకే, పిల్లల యొక్క నోటు పుస్తకాలు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ రేటింగ్ స్కేల్స్ వస్తాయి. నెక్స్ట్ అసైన్మెంట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ పోర్ట్ఫోలియోలు అనేవి ఇందులో రావడం జరుగుతుంది. ఓకే, ప్రాజెక్టు పనులలో ప్రాజెక్టులు వస్తాయి. లఘు పరీక్షల్లో పిల్లవాడు రాసిన నోట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ పిల్లల డైరీ, అసైన్మెంట్స్ అనేవి దేంట్లో వస్తాయండి చెప్పండి. చూడండి, పిల్లల డైరీ, నోట్స్, రేటింగ్ స్కేల్స్, అసైన్మెంట్స్, పోర్ట్ఫోలియోలు అన్నీ కూడా మనకి పిల్లల యొక్క రాత అంశాల కిందకి వస్తాయి. ఓకే, దేని కిందకి ఏమేమి వస్తుంది కూడా ఇంపార్టెంటే అండి, అన్నీ కవర్ చేస్తున్నాను చూసుకోండి. చూడండి, ఇందాక భారత్వ శాతం చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాల్లో లఘు పరీక్షకు కేటాయించిన భారత్వ శాతం. ఫస్ట్ లఘు పరీక్షకు ఎన్ని మార్కులు కేటాయించారండి చెప్పండి? 10, 20? 20 మార్కులు కేటాయించారు. అవునా? సో ఇది 50 మార్క్స్కి 20 మార్కులు కేటాయించారు. డబల్ చేస్తే ఎంత? 40%. సో లఘు పరీక్ష కేటాయించిన భారత్వ శాతం ఎంత? 40%. సో ఆన్సర్ వచ్చేసి డి. ఓకే, నెక్స్ట్ మదింపు టాపిక్ వచ్చేసాం. విద్యార్థులు తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ తమకు తాము మరియు తోటి పిల్లల ద్వారా తాము ఎంతవరకు నేర్చుకున్నాం, ఏ ఏ విషయాల్లో వెనుకబడి ఉన్నాం అని చేసుకునే మదింపు ఏది చెప్పండి. అభ్యసనంతో పాటు మదింపు, అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం యొక్క మదింపు, పైవన్నీ. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకుంటే అభ్యసనంతో పాటు మదింపు అంటే ఏంటంటే పిల్లవాడు ఒక బోధన అభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ తమకు తామే సెల్ఫ్గా అంచనా వేసుకుంటారండి. ఓకే, తమకు తామే అంచనా వేసుకుంటాడు అంటే తోటి వారితో పోల్చుకొని నేను ఏ విషయంలో వెనుకబడి ఉన్నాను, ఏ విషయంలో ముందున్నాను అని చెప్పేసి తమకు తామే ఒక అంచనాకి వస్తాడు. దీన్నే అభ్యసనంతో పాటు మదింపు అంటారండి. ఓకే, నెక్స్ట్ అభ్యసనం కొరకు మదింపు. నెక్స్ట్ బిట్స్ కూడా దీనిపైనే ఉన్నాయి. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూసుకోండి. అభ్యసనం కొరకు మదింపు అంటే ఇది నిర్మాణాత్మక మదింపులో భాగం అండి. ఓకే, సో నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. బోధన అభ్యసన జరుగుతూ ఉన్న సమయంలోనే కదా అవుతుంది. సో ఇది కూడా అంతే. అభ్యసనం కొరకు మదింపు అనేది ఎప్పుడు చేస్తారంటే బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతూ ఉన్న సమయంలో చేసేదే ఈ అభ్యసనం కొరకు మదింపు. ఓకే, నెక్స్ట్ అభ్యసనం యొక్క మదింపు అంటే
ఇది సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించిందండి. అంటే బోధన అనంతరం చేస్తారు కదా, సో ఈ బోధన అనంతరం చేసేదే అభ్యసనం యొక్క మదింపు అనేది అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్. అభ్యసనం కొరకు అనేది నిర్మాణాత్మక మదింపు అవుతుంది, అభ్యసనం యొక్క అనేది సంగ్రహణాత్మక మదింపు అవుతుంది. చూడండి, ఇప్పుడు విద్యార్థులు తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ తమకు తామే, చూడండి ఇక్కడ కీ పాయింట్, తమకు తామే తమ తోటి పిల్లల ద్వారా తాము ఎంతవరకు నేర్చుకున్నామని చెప్పేసి అంచనా వేసుకుంటున్నాడు. సో అదేదండి, తమకు తామే అంచనా వేసుకుంటున్నాడు కాబట్టి సో అభ్యసనంతో పాటు మదింపు అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్లారిటీ వస్తుంది. చూడండి, క్రింది వాటిలో సరైనది. ఇందాక నేను చెప్పింది కరెక్ట్గా వింటే దీనికి ఆన్సర్ చేసిస్తారు. చూడండి, అభ్యసనంతో పాటు మదింపులో భాగమే నిర్మాణాత్మక మదింపు. అవునా అండి? అభ్యసనంతో పాటు మదింపులోన నిర్మాణాత్మక మదింపు కాదు కదా, తీసేయాలి. నెక్స్ట్, అభ్యసనం యొక్క మదింపులో భాగమే సంగ్రహణాత్మక మదింపు. ఎస్, కరెక్టే కదండి. అభ్యసనం కొరకు మదింపులో మనకి నిర్మాణాత్మక మదింపు అనేది వస్తుంది, అభ్యసనం యొక్క మదింపులో సంగ్రహణాత్మక మదింపు అనేది వస్తుంది. చూడండి, అభ్యసనం యొక్క సంగ్రహణాత్మక కరెక్టే కదా. అభ్యసనం యొక్క మదింపులో నిర్మాణాత్మకనంట కాదు కదండి, అభ్యసనం కొరకులో వస్తుంది కదా, తీసేయచ్చు. నెక్స్ట్, అభ్యసనం కొరకు మదింపులో సంగ్రహణాత్మక, అభ్యసనం కొరకు మదింపులో నిర్మాణాత్మక రావాలి, సంగ్రహణాత్మక కాదు కదా, తీసేయచ్చు. సో దీంట్లో సరైనది వచ్చేసి సెకండ్ వన్ అనేది కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ బిట్టు, ఉపాధ్యాయుడు బోధించే సమయంలో విద్యార్థులను ప్రశ్నించడం అనేది ఈ మదింపును సూచిస్తుంది. చూడండి, ఉపాధ్యాయుడు బోధించే సమయంలో చేసేది ఏ మూల్యాంకనం అండి చెప్పండి. ఆ విధంగా చూసుకున్న మనకు ఆన్సర్ వస్తుంది కదా, నిర్మాణాత్మక మూల్యాంకనం చేస్తాం. అవునా? సో నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది ఏ మదింపుల కిందికి వస్తుంది? అభ్యసనం కొరకు మదింపు కిందికి వస్తుంది, అంతే కదా. సో అభ్యసనం కొరకు అనేది ఆన్సర్. ఎందుకు? బోధించే సమయంలో అని అడిగాడు కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఒక ఉపాధ్యాయుడు కొంతకాలం బోధన జరిపిన తరువాత ఎంతవరకు విద్యార్థులు ఆ నిర్దేశించిన లక్ష్యాలను సాధించారో తెలుసుకోవడానికి చేసే మదింపు. చెప్పండి, బోధన జరిపిన తర్వాత చేస్తున్నాడు అంటే ఏంటి? సంగ్రహణాత్మక మూల్యాంకనం చేస్తాడు. అవునా? సో ఇది దేనిలో భాగం వస్తుందండి? అభ్యసనం యొక్క మదింపులోకి భాగం వస్తుంది. సో అభ్యసనం యొక్క మదింపు అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఉపాధ్యాయుడు పిల్లల ప్రగతిని నిరంతరం పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి ఉపయోగపడే మదింపు ఏంటి? చెప్పండి, పిల్లల ప్రగతిని నిరంతరంగా పరిశీలిస్తున్నాడు. అలా పరిశీలిస్తే మనం ఏ మూల్యాంకన సాధనం కిందకి తీసుకుంటాం దీన్ని? చెప్పండి, నిరంతరంగా పరిశీలిస్తున్నాడు అంటే బోధన జరుగుతూ ఉన్న సమయంలోనే కదండి నిరంతరంగా పరిశీలిస్తాము. అంటే ఏ మూల్యాంకనం ఇది? నిర్మాణాత్మక మూల్యాంకనం కిందకి వస్తుంది. సో నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది ఏ మదింపులో భాగం చెప్పండి? అభ్యసనం కొరకు మదింపులో భాగం. ఓకే, సో ఆప్షన్స్ ఏమిచ్చాడు? సంగ్రహణాత్మక మదింపు కాదు, నిర్మాణాత్మక మదింపు, లేదంటే అభ్యసనం కొరకు మదింపు అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అభ్యసనం యొక్క కాదు, అభ్యసనంతో పాటు కాదు. క్లియర్? నెక్స్ట్, క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించండి. అభ్యసన ఫలితానికి ప్రాధాన్యతనిచ్చేది మదింపు, అభ్యసన విధానానికి ప్రాధాన్యతనిచ్చేది మూల్యాంకనం. చెప్పండి, అభ్యసన మదింపు అంటే ఏంటి అంటే మదింపు అనేది ఎప్పుడు కూడా ప్రక్రియకు మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది. ఓకే, మూల్యాంకనం అనేది ఒక ఫలితాన్ని తెలుపుతుంది కదా, సో ఇది ఫలితానికి ప్రాధాన్యతనిస్తుంది. ఓకే, అంటే అభ్యసన ప్రక్రియ జరిగే విధానానికి ప్రాధాన్యతనిచ్చేది మదింపు, అభ్యసన ప్రక్రియ యొక్క ఫలితానికి ప్రాధాన్యతనిచ్చేది మూల్యాంకనం అవుతుంది. చూడండి, అభ్యసన ఫలితానికి ప్రాధాన్యం ఇచ్చేది మదింప కాదు, మూల్యాంకనం అనేది అవుతుంది. అభ్యసన విధానానికి ప్రాధాన్యతనిచ్చేది మూల్యాంకనం కాదు, మదింపు అనేది అవుతుంది. ఓకే, సో రెండు తప్పే కాబట్టి నన్ ఆఫ్ ది అబవ్ అనేది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, మూల్యాంకనం అనేది దీనిపై ఆధారపడును. లక్ష్యాలపై ఆధారపడుతుంది మూల్యాంకనం మరియు అభ్యసన అనుభవాలు. ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ అభ్యసన అనుభవాలు ఉంటాయి, ఇక్కడ లక్ష్యాలు ఉంటాయి, ఇక్కడ మూల్యాంకనం అనేది ఉంటుంది. ఓకే, సో మూల్యాంకనం అనేది అభ్యసన అనుభవాలు, లక్ష్యాలు, మూల్యాంకనంపై ఆధారపడి ఉంటుంది. ఓకే, సో పైవన్నీ అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, విద్యారంగంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించిన కమిటీ ఏది? చెప్పండి, గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించింది జాతీయ విద్యా విధానం 1986 అండి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఇదే లాస్ట్ బిట్, నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించి సరికానిది. చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఉపాధ్యాయుల బోధనలు, నాణ్యతలు, జవాబుదారితనాన్ని పెంచుతుంది కదండి. సో పెంచుతుంది. నెక్స్ట్ విద్యార్థుల్లో ప్రేరణను కల్పిస్తుంది కదా, కల్పిస్తుంది. నెక్స్ట్ భయరహిత వాతావరణంలో మదింపు చేయడం కరెక్టే. పరీక్షల పట్ల భయాందోళనను కలిగించడం కాదు కదండి, పరీక్షల పట్ల భయాందోళనను తొలగిస్తుంది, కలిగించదు కదా, తొలగిస్తుంది. సో తీసేయచ్చు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవ్వండి 30 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాము. ప్రతి బిట్కి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మూల్యాంకనం టాపిక్ మొత్తం కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి రీకాల్ అయిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.